ఏపీ ప్రజలకు ఒక శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెంగుళూరుకు చెందిన సరళ ఏవియేషన్ కంపెనీ వాళ్ళతో ఒక ఎంఓయూ అయితే కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఇందులో భాగంగా సరళ ఏవియేషన్ వాళ్ళు 1300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారన్నమాట. మరి ఈ కంపెనీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ ఓటల్ వెహికల్స్ అయితే తయారు చేస్తారు. అంటే నథింగ్ బట్ ఫ్లయింగ్ ఎయిర్ టాక్సీస్ అనమాట. సో మన విమానాలు ఎలాగైతే ఉపయోగిస్తూ ఉంటామో, సో ఈ ఫ్లయింగ్ ఎయిర్ టాక్సీస్ ఏవైతే ఉంటాయో మనకి మెట్రో నగరాల్లో మనకి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించుకోవడం కోసం, ఫాస్ట్‌గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కోసం ఈ ఎయిర్ టాక్సీస్ అయితే అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ ఎయిర్ టాక్సీస్‌ని డెవలప్ చేసే కంపెనీ వాళ్ళే సరళ ఏవియేషన్ వాళ్ళు. సో ఈ పర్టిక్యులర్ కంపెనీ వాళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో అయితే ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. దీనికోసం ఎంఓయూ అయితే సైన్ చేసుకున్నారు. సో ఇది కొన్ని ఫేజెస్ వైజ్‌గా అయితే ఈ ఫ్యాక్టరీ అనేది మొత్తం సెటప్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్యాక్టరీ వన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అటు ఎయిర్ టాక్సీస్తో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి అనమాట. సో దీని గురించి మన డెడికేటెడ్ వీడియోని అయితే ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.